ఆ రోజుల్లో ఆడియో లాంచ్లు అంటేనే ఒక మ్యాజిక్ రా. పేరు ఒకటేగా మారింది పేరు కాదు, ప్రమోషన్స్ చేసే పద్ధతి. అలాగా సినిమా పాటలు సీడీలు అమ్మేవాళ్ళు. ఆ రెవెన్యూ స్ట్రీమే కొన్ని కోట్లలో ఉండేది. దాన్ని డ్యామేజ్ చేసింది MP3 పైరసీ. ఈ సాంగ్స్ అన్ని కాపీ చేసుకుని పీపుల్ స్టార్టెడ్ సెల్లింగ్ దెమ్ ఇన్ షాప్స్. ఈ మనీ అంతా మ్యూజిక్ రైట్స్ కొనుక్కున్న లేబుల్ కి వెళ్ళేది కాదు. ఆ షాపులన్నీ మూసేస్తే అయిపోయేదిగా. ప్రతి ఒడికి ఒక కంప్యూటర్, ఫోన్ వచ్చింది. ఈ సాంగ్స్ అన్ని టారెంట్స్ లో, బ్లూటూత్ లో షేర్ అవడం మొదలయ్యాయి. దానికి తోడు ఆన్లైన్ వెబ్సైట్స్ లో కూడా డౌన్లోడ్ చేసుకునేవాళ్ళు. సో ఫిజికల్ సేల్స్ ఆల్మోస్ట్. దీంతో ఇండస్ట్రీ అంతా యూట్యూబ్ కి యూటర్న్ తీసుకుంది. కన్సంప్షన్ ప్యాటర్నే చేంజ్ చేసేసింది. తెలుసులే, ఫస్ట్ సాంగ్ ప్రోమో, లిరికల్ వీడియో, ఆ తర్వాత ఆ సాంగ్ రిలీజ్ కి సపరేట్ ఈవెంట్, ఆ సాంగ్ లో హుక్ స్టెప్ కి ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రమోషన్లు. ఆల్బమ్ అంతా ఒకేసారి డ్రాప్ అయితే 1-2 సాంగ్స్ ట్రెండ్ అవుతాయి, కానీ మిగతా సాంగ్స్ ఇగ్నోర్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే 1 by 1 యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే ప్రతి సాంగ్ స్పాట్ లైట్ లో ఉంటుంది. జనాలు నెలల తరబడి మాట్లాడుకుంటూ ఉంటారు. ట్రైలర్ రిలీజ్ అయ్యేదాకా బోల్డ్ అంత ప్రమోషన్. బాగా రుద్దాలంటావు. మన బిజినెస్ ప్రొడ్యూసర్ మన సినిమా మ్యూజిక్ రైట్స్ ని ఒక మ్యూజిక్ లేబుల్ కమ్ముతాడు. ఆదిత్య మ్యూజిక్, టీ సిరీస్ ఎక్సెట్రా. ఈ లేబుల్ యూట్యూబ్ లో అండ్ స్పాటిఫై లాంటి మ్యూజిక్ యాప్స్ లో అప్లోడ్ చేస్తుంది. కలెక్టివ్ గా యూట్యూబ్ యాడ్స్, వ్యూస్, షేర్స్, కాలర్ ట్యూన్స్, కంటిన్యూస్ ఎంగేజ్మెంట్ తో రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇంత ప్రమోషన్ అవుతున్నప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లు మానేచ్చుగా, ఉన్న డబ్బులన్నా మిగులుతాయి. కొన్ని దశాబ్దాలుగా ఆడియో లాంచ్లకి అలవాటైపోయిన బ్యాచ్ ఉంది. ఒకవేళ ఈవెంట్ జరగకపోతే మూవీ టీం కాన్ఫిడెంట్ గా లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు కాదు, అది నీ ఫీలింగ్ అని చెప్పు.